అవని అయితే ఆరాధ్యని స్కూల్లో నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య అవని దగ్గరికి వస్తూ అటుగా వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ అక్షయ్ ఉండేసరికి అమ్మ, నాన్న వచ్చారు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆరాధ్య. ఏంటమ్మా నాన్న ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆరాధ్య అయితే అవనితో అడిగేసరికి మీ నాన్న నిన్ను చూడాలి, మాట్లాడాలనుకుంటున్నారేమో, వెళ్ళి మాట్లాడేసిరా అని చెప్పేసి అయితే అవని అయితే ఆరాధ్యతో అంటూ ఉంటుంది. అలా అక్షయ్ వైపు చూస్తూ అవని ఆరాధ్యతో అలా అనేసరికి మాట్లాడిరా అని పంపిస్తూ ఉంటుంది. అలా పంపించగానే ఆరాధ్య అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిన ఆరాధ్యతో అయితే అక్షయ్ మాట్లాడుతూ కారు ఎక్కు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా అనేసరికి కారు అయితే ఎక్కుతూ ఉంటుంది. అక్షయ్‌తో ఆరాధ్య కారు ఎక్కుతూ ఉంటుంది. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. కారు ఎక్కి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈయన అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఆరాధ్యని కారు ఎక్కించి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు చెప్పా చేయకుండా. ఇక అవని అయితే ఏంటి ఆపండి అని చెప్పేసి అయితే చాలా కంగారుగా పిలుస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. అదేంటి నాన్న మాట్లాడుతున్నా, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అయితే ఆరాధ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఏంటి నాన్న మాట్లాడుతుంటే చెప్పడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే కారు వెనకాతల పరిగెడుతూ ఉంటుంది. ఎటో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాను నాన్న, కారు ఆపు, అమ్మ దగ్గరికి వెళ్తాను నేను అని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది. ఇక అవని అక్షయ్ అవేమీ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇక అవని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరాధ్య విషయంలో. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ నాన్నకాసి చూస్తూ భయపడుతూ ఉంటుంది.